చూడండి, మనం ప్రభు నమ్ముకున్న దినాల్లో చాలా సంతోషంగా ఆనందంగా మన ప్రభుని అనుసరిస్తూ అనేక మందికి ప్రభు గురించి మనం తెలియజేసే ఆ గడియలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు ఆ అనుభవంలో నుంచి ముందుకు వస్తూ ఉండగా మన ముందు వస్తున్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితుల్లాగా ఉన్నాయి. ఎంత పరిస్థితులు అంటే, ఎందుకు అనవసరంగా ప్రభు నమ్ముకున్నాము అనే విధంగా మన పరిస్థితులు చాలా క్రిటికల్గా మన ఎదుటికి వస్తున్నాయి. బాధలన్నీ నాకేనా, కష్టాలన్నీ నాకేనా, ఈ అవమానాలన్నీ నేనైనా భరించవలసింది అనుకుంటూ మనందరం కూడా తల్లడిల్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు ఏదైనా చేయగలిగేవాడు, ప్రార్థన ఆలకించేవాడు అని మన భక్తులు ముందు చెప్పిన సమాచారం మన ముందు ఉంది. అయినా ఈరోజు మన పరిస్థితులన్నీ కూడా దినదినము పరిస్థితులు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. నిలబడలేని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో అయితే చనిపోతేనే బాగుండు, ఈ బ్రతికి ఈ పరిస్థితులని, ఈ అవమానాలు, ఈ కష్టాలు అనుభవించలేము అనుకునే విధంగా మన ఆత్మీయ జీవితంలో చాలా మనకి ఎదురవుతూనే ఉన్నాయి. మన అందరి ఆలోచన ఇదైనప్పుడు గత దినంలో మీకు ఒక వాక్యం చెప్పాను. మాకేనా కష్టాలు, నాకేనా ఇబ్బందులు, నాకు తప్ప ఎలాంటి శ్రమలు ఎవరికి ఉండవు అనుకుంటున్నప్పుడు బైబిల్ చెప్తుంది, లోకమందున్న మీ సహోదరుల యందు ఎలాంటి శ్రమలే కలుగుచున్నవి అని మీరు ఎరగండి అంటున్నాడు. చదవండి ఒకసారి వాక్య భాగం ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్య భాగం. లోకమందున్న మీ సహోదరుల యందు, లోకములో ఉన్న మీ సహోదరులు, గత దినంలో కూడా మీకు చెప్పాను, లోకములో ఉన్న అన్య జనాంగం గురించి మాట్లాడటలేదు. లోకములో ఉన్న నీ సహోదరి సహోదరులు, మనలాగా ప్రభువుని విశ్వసించి రక్షణ పొందుకొని ప్రభువుని వెంబడిస్తున్న వారు మనమేనా? లోకములో ఇంకా ఉన్నారా? అమ్మా, అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్ముకొని, యేసు ప్రభువులో రక్షణ పొందుకొని యేసు ప్రభువును అనుసరిస్తున్న వారు మనమేనా? లోకములో ఇంకా ఉన్నారా? మాట్లాడటంలా. లోకములో చాలామంది ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే, మనకే శ్రమలు, మనకే కష్టాలు, మనకే బాధలు, ఇవి పగవాడికి కూడా రాని బాధలు నాకే వస్తున్నాయి అన్నట్లుగా మనం మాట్లాడుతున్నాం కదా. ఈరోజు కూడా అదే పరిస్థితులు మన ముందు ఉన్నాయి. కృంగిపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుడి మీద నమ్మకం పెట్టలేకపోతున్నాం, ఇంతకుముందు దేవుడు వాక్యాన్ని ధ్యానించిన విధంగా ఇప్పుడు ధ్యానించలేకపోతున్నాం, ఇంతకుముందు దేవుని పరిచర్య చేసిన విధంగా ఈరోజు పరిచర్య చేయలేకపోతున్నాం. తొలి దినాలలో అడుగులు వేసిన అడుగులు ఈరోజు చాలా స్లో అయిపోయాయి. అడుగులన్నీ కూడా అందరి జీవితాల్లో కూడా ఒకప్పుడు స్పీడ్గా పరిగెత్తాం, ఈరోజు అడుగులన్నీ తడబడుతూ ఉన్నాయి, స్లో అయిపోయాయి అన్నీ. కారణం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా. అందుకు ప్రభు అంటున్న మాట ఏంటి ఇక్కడ? లోకమందున్న మీ సహోదరుల యందు, మీ సహోదరి సహోదరులు, ఇలా రక్షణ పొందుకున్న వారు లోకములో కూడా ఉన్నారు. నీ సహోదరి సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే. నువ్వు చెప్తున్నావు కదా ఎలాంటి శ్రమలో, నువ్వు చెప్తున్నావు కదా ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలే, ఎలాంటి కష్టాలే, ఎలాంటి అవమానాలే, ఎలాంటి నిందలే నెరవేరుచున్నవని వారి జీవితాల్లో కూడా నెరవేరుచున్నవి అని మీరు ఎరగాలి. నాకే నువ్వు అనుకుంటున్నావేమో, ఇవి నేను అనుభవిస్తుంది ఎవరికీ తెలియదు, నేను ఈ భయంకరమైన శోధన అనుకుంటున్నావేమో. లోకములో మన సహోదరి సహోదరులు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆ రోజు యేసు ప్రభుతో నడిచిన శిష్యుల జీవితాలు చూసినప్పుడు కూడా అనవసరంగా యేసు ప్రభుని వెంబడించామే అనుకున్న సంఘటనలు వారి జీవితంలో వచ్చాయి. అనవసరంగా యేసు ప్రభుని వెంబడించాం. ఈరోజు భయంకరమైన ఒక మరణకరమైన పరిస్థితులు వచ్చాయి. పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. తొలి దినాల నుంచి కూడా దేవుని పిల్లల జీవితాల్లో ఎలాంటి శ్రమలే సంభవిస్తున్నాయి అని మీరు ఎరగండి. ఇదేదో వింత జరిగినట్లుగా ఆశ్చర్యపోవద్దు. ఏదో వింత జరిగినట్లుగా మీరేమో ఆశ్చర్యపోతున్నారేమో. ఇవి ఆల్రెడీ క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, ఈ దేశంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలన్నిటిలో కూడా ఎలాంటివి సంభవిస్తూనే ఉన్నాయంట. మరి ఎలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి? మనకు ఆదరణ ఏంటి? మనకు అండ ఏంటి? మనకు ధైర్యం ఏంటి? మనం కృంగిపోతున్నాం కదా. అందుకే మీరు కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చూస్తే, కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్య భాగం, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి అంధకార సంబంధమైన ఒక అధికారం ఉంది ఈ భూమి మీద. మనం నివసిస్తున్నాం కదా ఈ భూమి మీద, తాత్కాలికమైన ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నాం కదా ఇక్కడ. దేవుడు అంటున్నాడు, ఇది అంధకార సంబంధమైన అధికారము. చీకటి ఒక అధికారం, ఇక్కడ ఒక అధికారము ఈ భూమి మీద జరుగుతూ ఉంది. అది పాపమును బట్టి ఆ అధికారానికి బలం వస్తూ ఉంది. ఆ అధికారము కింద ఉన్న మనలను విడుదల చేసి ఏం చేస్తారంట? విడుదల చేస్తాను అని చెప్తున్నాడు. మీరు గమనించండి, అంధకార సంబంధమైన అధికారము అంటే ఈ చీకటి లోకములో మనందరము కూడా ప్రభువుని యొక్క నామాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి అనుకోని రీతిగా ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి ఎంటర్ అయిపోతూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా మన జీవితంలోకి ఎంటర్ అయిపోతూనే ఉంటాయి. అది అలా అవుతున్నాయని కాదు, మనం వేరుగా ఉండటానికి వచ్చాం కనుక ఈ అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుంది అంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనల్ని పట్టి మనల్ని బంధించి వేస్తూనే ఉంటుంది. ప్రతి చిన్న పాపము మన జీవితంలోనికి తీసుకొని వచ్చి మనల్ని బంధించి మనం శోధించడానికి అపవాది మనల్ని ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మన మధ్యలో ఏదో ఒక విధంగా మాటలోనో, ఆలోచనలోనో, చూపులోనో, తలంపుల్లోనో, మనం చేసే క్రియల్లోనూ ఎక్కడో ఒక విధంగా మనల్ని టెంప్టేషన్ చేసి, మనల్ని ప్రేరేపణ చేసి, మనల్ని ప్రోత్సహించి ఏదో విధంగా మన యొక్క అడుగులు తడబడే విధంగా చేసి ఎప్పుడైతే తడబడతాయో మన అపవాది పట్టుకుంటున్నాడు. ఇది చీకటి సామ్రాజ్యం. అంధకార సంబంధమైన ఈ రాజ్యములో ఉన్న మనందరి జీవితాల్లో ఎలాంటివి నెరవేరుతూనే ఉన్నాయి. తొందరపాటులో నువ్వు మాట్లాడిన ఒక మాటకి అపవాదిని బంధించి వేస్తూ ఉన్నాడు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, మనం మంచిగా నిలబడాలి అనుకున్నప్పుడు అపవాది మన ప్రేరేపించి మన చేత ఉద్రేకపరిచి తప్పు చేపిస్తూ ఉంటాడు. కోపమో, మాట్లాడని దూషణ మాటలో ఏదో ఒక మన ద్వారా చేపించుకుంటూ మనందరినీ కూడా బంధిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు గమనించండి, ఎన్ని కష్టాల్లో ఉన్నామో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నామో, ఎన్ని శోధనలు అనుభవిస్తున్నామో అన్నీ చూస్తున్న దేవుడు కూడా ఉన్నాడు. సమస్త పరిస్థితులు చూస్తున్న దేవుడు కూడా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వీరిలో నుంచి మనం ప్రత్యేకంగా తీసుకొచ్చాడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మిమ్మల్ని నేను విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అది తన కుమారుని యొక్క రాజ్యం అంటే ఎవరి రాజ్యం? యేసు క్రీస్తు యొక్క రాజ్యములోనికి మీరు నివాసులుగా ఉండే విధంగా చేయబోతున్నాడు ఆయన. ఈరోజు కష్టాలు ఉన్నాయి,
ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఎన్నున్నా కూడా మీరు గ్రహించండి. ప్రభు చెప్తున్నాడు, ఈ అంధకార సంబంధమైన ఈ అధికార ఈ చీకటిలో మనం కూడా ఇక్కడ కూడా దేవుని యొక్క జీవవాక్యాన్ని పట్టుకొని మనల్ని ఎలా ఉండమని చెప్పాడు ఆయన. జ్యోతులు, లోకమందు జ్యోతులు, ఈ లోకమందు జ్యోతుల వలె మీరు ఎలగాలి. వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె మనం ఉండాలని చెప్తున్నాడు. అంధకార చీకటిది. ఈ చీకటి లోకములో ఈరోజు క్రైస్తవుడిగా మనం అంటే జ్యోతుల వలె ఉండాలి. అదేనా ఆయన చెప్పేది. అట్టి జనము మధ్యను, అట్టి జనాంగము ఎలాంటి జనాంగము? మూర్ఖమైన వక్ర జనము. అదిగో మూర్ఖమైన వక్ర జనాంగము. అదే మనం అనుకున్నాం కదా, అంధకార సంబంధమైన అధికారము. ఏమంటాడు? అట్టి జనము మధ్యను, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జ్యోతుల వలె మనకు కనబడాలంట. లోకములో జ్యోతుల వలె మీరు కనబడాలి. వాక్యాన్ని పట్టుకొని మీరు నిలబడాలి. కానీ అపవాది మన ఏదో ఒక విధంగా మనల్ని ఈడ్చుకొని వెళ్ళటానికి, బలహీనపరచడానికి ఎన్నో పనులు మన చేత చేపిస్తూనే ఉంటుంది. అందుకే కోపం, మనలో ఉన్న కోపం ఎంత నష్టాన్ని కలిగజేసిందో తెలుసా? ఆ కోపం మన శ్రమలకు కారణం. మనం చేసే చిన్న అబద్ధం శ్రమలకు కారణం. మనం చేసే ప్రతి పని అపవాది మనల్ని శిక్షించడానికి, దండించడానికి వాడు సాధారణంగా వాడుకుంటూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు వాక్యాన్ని పట్టుకో, వాక్యం ఏం చెప్తుందో నువ్వు నిలబడు, జ్యోతుల వలె మీరు వెలగాలి.